தேவன் பரிசுத்த நாம ஸ்தோத்திரமும் கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ఈ ఉదయకాలం ముందు కూడా దేవుడు మనకు ప్రతి కృపనిచ్చి ఈ రోజు వరకు నడిపిస్తున్నాడు కనుక దేవునికి స్తోత్రము. இந்த நாள் வரைக்கும் ஆண்டவர் நமக்கு சகல கிருபைகளையும் கொடுத்து அவருடைய சித்தத்தின்படி நம்மளுடைய வாழ்க்கையை நடத்தி கொண்டிருக்கிற இந்த దైవకాக కర్తருக்கு స్తోత్రం సెలవుతున్నాం. ఈరోజు మనము ధ్యానించుకున్నట్టుకై ఒక వాక్యం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ அத்தியாயము 12వ வசனம். இன்னைக்கு ஒரு வசனத்தை நாம் பார்த்து தியானம் செய்வோம். 2 தீமோத்தி 3வது அதிகாரம் 12வது வசனத்தை பார்ப்போம். Second Timothy chapter 3 verses 12. తీసుకున్న వాళ్ళు చదవచ్చండి. ఎదుగుతాము నీకు వాసిக்கலாம். பாஸ்டர் 2 தீமோத்தேயு 3:12. அன்றியும் இயேசுவுக்குள் தேவ பக்தியாய் நடக்க மனதாய் இருக்கிற யாவரும் துன்பப்படுவார்கள். ஆமென். క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేటప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదాలు మాత్రం ఇవ్వడం లేదు. ఆశీర్వాదాలతో పాటు ప్రభు కొరకై దేవుని భక్తి కలిగిన వారిగా జీవించినప్పుడు మనము కొన్ని సందర్భాల్లో శ్రమనందుట, బాధపడ్డ, హింసింపబడట అనేది కూడా ఉంటుందని ప్రభు అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ஆண்டவராக இயேசுவை பின்பற்றும் போது நமக்கு கிடைக்கிறது ஆசீர்வாதம் மாத்திரம் கிடையாது. அவரை பின்பற்றும் போது அவருக்காக பக்தி உள்ளவர்களாக ஒழுக்கமாக வாழும்போது இந்த உலகத்துல நீதியாக வாழ்ந்தால் துன்புறுத்தப்படவும் செய்வீர்கள், துன்புறுத்தவும் படுத்தப்படுவீர்கள் என்று சொல்லி நமக்கு வசனம் தெரிவிக்கிறது. యేసుక్రీస్తు ప్రభు తను వెంబడించిన ప్రతి ఒక్కరికి వచ్చి ఆయన మంచి ఆశీర్వాదాలు ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో పాటు ఈ లోకంలో ఉన్న ప్రజలు వచ్చి విరుద్ధంగా నిలబడుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఎటువంటి హింసలు కూడా మనకు కలుగుతాయనేసి ప్రభు వారు చెప్తున్నారు. ஆண்டவராக இயேசுவை பின்பற்றுகிற நமக்கு அவர் ஆசீர்வாதத்தை கொடுக்கிறார். அதோடு கூட சில நேரங்களில் நாம் பக்தியாக வாழும்போது இந்த உலகத்துல நாம் துன்பம் அனுபவிக்கவும் நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறது என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. పేతురు తన లేఖనంలో ఇలా చెప్తున్నాడు, మనము దేవుని చిత్తం ఏంటంటే ఆయన కొరకు మనము శ్రమ అనుభవించడం దేవుని చిత్తము. యేసుక్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము శ్రమ అనుభవించడం కూడా దేవుని చిత్తమే అని కూడా చెప్తున్నాడు. பேதுரு அவருடைய நிருபங்களில் ஒரு இடத்துல சொல்லுகிறார், நாம் கிறிஸ்துக்குள்ளாக அழைக்கப்பட்டு ஆண்டவருடைய சித்தம் என்னவென்றால் அவருக்காக துன்பப்படுகிறது దేవ సిద్ధமாக కూడా இருக்கிறது என்று కూడా சொல்லியிருக்கிறார். ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు భక్తి కలిగి అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించు వారందరూ హింసింపబడుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ కూడా హింసింపబడతారని కూడా రాయబడింది అనమాట. ఎవరు హింసింపబడతారు అంటే దేవుని భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనకు సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పద్ధతి, వారి ఆలోచనలు అన్నీ కూడా பைபிளுக்கு விருத்தமானது. பைபிள் ఈ லோகாనికి விருத்தமானது. பாருங்க, யார் துன்பப்படுவாங்கன்னா எல்லா கிறிஸ்தவர்கள் கிடையாது. கிறிஸ்துவுக்காக பக்தியோட அவர் சொன்ன வார்த்தைகளை கீழ்ப்படியும்படியாக நாம் யோசிக்கும் போது, அப்படிப்பட்ட வாழ்க்கைக்கு ஒப்பு கொடுக்கும் போதுதான் நமக்கு துன்பங்கள் వரும் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. ఆ కాలంలో జీవించిన క్రైస్తవులు మొదటి సంఘముగా ఉన్న ఆ క్రైస్తవులు వారి జీవితంలో చూసినప్పుడు మనము అనేక శ్రమలు వారి జీవితంలో చూస్తున్నామంట. రక్త చరిత్రలాగా ఉంది. మనం అపోస్తల కార్యం నుండి చదువుకుంటూ వస్తే అందరు హింసింపబడటము, చెరసాల్లో పెట్టబడటము, ఇంకా కొట్టబడడం అనేసి
అనేక ఇబ్బందులు, ఇరుకులతో వాళ్ళు జీవించి వారి భక్తిని వారు காப்பாடுக்குన్నారు. நான் வந்து வேதத்தை வாசிக்கும்போது, முக்கியமாக புதிய ஏற்பாட்டின் வசனங்களை அப்போஸ்தலர் நடவடிக்கையிலிருந்து வாசித்து கொண்டு வரும்போது, அந்த காலத்தில் இருந்த கிறிஸ்துவர்கள் பலவிதமான துன்பங்களையும், பலவிதமான துக்கங்களையும், வருத்தங்களையும், பாரங்களையும், ரத்தத்தினால் எழுதப்பட்ட சரித்திரத்தை போல அவங்களுடைய வாழ்க்கைகள்லாம் அப்படிப்பட்ட கதைகளாக கூட இருக்கிறது என்று கூட நாம் பார்க்கிறோம். ఒకవేళ మనం ఉండే ఒక పుట్టి పెరిగి మనము జీవిస్తున్న క్రైస్తవ్యము అటువంటి క్రైస్తవం కాదు. మనం వచ్చి ఒక మంచిగా ఒక కంఫర్టబుల్‌గా ఉన్న క్రిస్టియానిటీలో దేవుని కృప బట్టి మనం ఉన్నాము. అందువల్ల మనకు ఈ విషయాలు చెప్తుంటే కూడా పెద్దగా అనుభవంగా మనకు అర్థం కాదు. நாம் பிறந்து வளர்ந்து நாம் செய்து கொண்டிருக்கிற நம்மளுடைய கிறிஸ்தவத்தில் நாம் பார்த்தால், நாம் வந்து சாதாரணமான ஒரு கிறிஸ்தவ வாழ்க்கை அப்படி இல்லாவிட்டால், எந்த ஒரு பிரச்சனை இல்லாத ஒரு கிறிஸ்தவ வாழ்க்கைய நாம் செய்து కొండిరుக்கிறதுனால நமக்கு இந்த காரியங்கள் విளங்గాదు. పౌలు గారు రాస్తున్నది తిమోతికి రాస్తున్నాడు. తిమోతి యవనస్తుడు. ప్రభు కొరకని వైరాగ్యంగా నిలబడుకుంటున్నాడు. అప్పుడు చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఆ కాలంలో ఉండడం వల్ల తిమోతిని ఎంకరేజ్ చేస్తూ ఆయన ఉత్సాహపరుస్తూ నువ్వు ఇది చూసి కృంగిపోకు, బాధలు ఉంటాయి, చెరసాలు ఉంటాయి, కొట్టబడతారు, అక్కడ సమాజం ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రశ్నిస్తారు, ఇవన్నీ కూడా జరుగుతుంది, ఇవన్నీ మామూలే, ప్రభువులో ఉన్న వాళ్ళకు ఇది సహజంగా జరుగుతుందనేసి కూడా ఆయన ఉత్సాహపరచడానికి ఇటువంటి మాటలు కూడా ఇక్కడ రాయడం అనేది జరిగింది. திமோத்தி ஒரு வாலிபனாக இருக்கும்போது திமோத்தியை பலப்படுத்தும்படியாக, உற்சாகப்படுத்தும்படியாக பவுல் எழுதுகிறார். நீதியாக வாழ்ந்தால், இயேசு கிறிஸ்துவுக்காக வாழ்ந்தால், இந்த உலகத்துல துன்பங்கள் அனுபவிக்கதான் வேண்டும். அப்படிப்பட்ட ஒரு பாதையில போய் தான் ஆக வேண்டும். நீ வந்து சிறைசாலைல போடுறத பார்த்து பயந்து விடாதே, அடிக்கிறவங்கள பார்த்து பயந்து விடாதே, துன்புறுத்துறவங்கள பார்த்து பயந்து விடாதே. இவைகள் எல்லாம் கிறிஸ்துக்குள்ளாக இருக்கிறவங்களுக்குள்ளாக நடக்க வேண்டும் என்று சொல்லிதான் அவர் எழுதியிருக்கிறார். మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ ఇదే కార్యాన్ని మరలా ఇంతకు ముందే ఆయన చెప్పాడు. ఇట్లా ఇట్లా జరుగుతుందనేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ஆண்டவராக இயேசு கிறிஸ்து கூட அவருடைய மலை பிரசங்கத்துல இப்படி இப்படி காரியங்கள்லாம் நடக்கும் என்று கூட நமக்கு சொல்லியிருக்கிறார். మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం పక్క తిప్పుకుంటే అక్కడ కొన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. మత్తయి సువిశేషం 5வது அதிகாரம் பக்கமாக திருப்பிக் கொண்டால் அந்த இடத்துல ஆண்டவராகிய இயேசு கிறிஸ்து கூட சில காரியங்களை நமக்கு கற்றுக் கொடுக்கிறார். మత్తయి 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి 5வது அதிகாரம் 10வது வசனத்தை வாசி. ఓకే. మత్తయి 5వ అధ్యాయము 10 నుండి నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. நீதி நிமித்தமாக துன்பம் அனுபவிக்கிறவர்கள் அவர்கள் பாக்கியவான்கள், பரலோக ராజ్యం அவர்களுடையது என்று சொல்கிறார். ప్రభు యేసు క్రీస్తు ఈ మత్తాయి 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుకుంటే అలాగే మాట్లాడుతున్నాడు అనమాట. నీతిని బట్టి హింసింపబడే వారు మిమ్మల్ని వచ్చి ప్రజలు వచ్చి హింసించి నానా విధములైన మాటలు మీ మీద వాళ్ళు నిందను మోపి ఇలా చేస్తే మీకు పరలోక రాజ్యంలో అత్యధికమైన గొప్ప ఘనత అనేది కూడా ఉంది. అలాగే ప్రవక్తలను కూడా పాత నిబంధనలు చేశారనేసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈరోజు మిమ్మల్ని ఇలా చేస్తే మీరు బాధపడొద్దండి. ఆ కాలంలో ఉన్న శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నారు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలను కూడా కొందరిని ఇలాగే హింసించి వారిని కూడా బాగా చంపడము, హింసించడం అంతా కూడా జరిగింది. కృంగిపోవద్దనేసి బలపరుస్తున్నాడు. ஆண்டவராக இயேசு இந்த மத்தேயு சுவிசேஷம் 5வது அதிகாரம் 10லிருந்து 12 வசனங்களை வாசித்து பார்த்தால் அந்த இடத்துல சொல்லுகிறார், நீதி நிமித்தமாக துன்பப்படுகிற நீங்கள் பாக்கியவான்கள், பரலோக ராஜ்யம் உங்களுடையது.
உங்களுக்கு விரோதமாக இந்த ஜனங்கள் எழும்பி அநேக பொய் சாட்சிகளையும் பொய்யான காரியங்களையும் உங்க மேல அவர்கள் வைப்பார்கள். அப்படி துன்பப்படும் போது நீங்கள் சந்தோஷம் கொள்ளுங்கள். பரலோகத்துல உங்களுக்கு ஒரு பெரிய பொக்கிஷம், பெரிய ஒரு ஆசீர்வாதம் காத்திருக்கிறது. தீர்க்கதரிசிகள் கூட, பழைய ஏற்பாட்டு காலத்துல வாழ்ந்த தீர்க்கதரிசிகள் கூட இப்படிதான் அவர்கள் துன்புறுத்தினார்கள். இதே விதத்தில் தான் அவர்கள் துன்புறுத்தினார்கள் என்று కూడా ఆండవరాగి యేసుక్రీస్తు சொல்லுகிறார். ఇప్పుడు బైబిల్ మనం పూర్తిగా చదువుకున్నప్పుడు క్రీస్తు కొరకు శ్రమ పొందుట, దేవుని నిమిత్తము శ్రమ పొందుట, లేకపోతే సువార్త నిమిత్తము మనం బాధలు అనుభవించుట దేవుని చిత్తంలో పిలువబడిన వారికంతా కూడా ఉందంట. அப்போ நம் வேதத்தை ஆராய்ந்து அலசி நாம் முழுமையாக வாசித்து பார்த்தால் இயேசு கிறிஸ்துக்குள்ளாக இருக்கிறவர்கள், தேவனை பின்பற்றுகிறவர்கள், வேதத்தை வாசித்து வேதத்தின்படி நடக்கிறவங்களுக்கு பல துன்பங்கள் இந்த உலகத்தில் இருக்கிறது என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. మా అమ్మ వాళ్ళు రక్షణ పొందిన కొత్తలో వాళ్ళ బంధువులు ఉన్న వారంతా కూడా చెప్పారంట, మీరు ఎందుకు ఇట్లా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ మామగారు వచ్చి అప్పుడే చదువుకున్నాడు, బైబిల్ అంతా కూడా పూర్తిగా చదివేశాడంట. ఆయన చెప్పాడంట, మిమ్మల్ని తీసుకెళ్ళి చంపుతారు, మిమ్మల్ని చెరసాల్లో పెడతారు, మిమ్మల్ని కొడతారు, మీరు ద్వేషింపబడతారు. ప్రతి దేశము, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము దేవుడిని వెంబడించే వారిని ద్వేషిస్తున్నసి ఇవన్నీ కూడా రాసి ఉంది. యేసయ్యే చెప్పాడు, ఎందుకు అక్కడికి వెళ్తారు, మన దాంట్లో ఉండిపోతే ఏ ఒక్క బాధ లేదు, ఏ ఒక్క వరి లేదు, ఇక్కడే ఉండిపోండి, వెళ్ళొద్దండి, వెళ్తే మీ ప్రాణాలు కోల్పోతారు, యేసుక్రీస్తు అలా చెప్పాడనేసి కూడా మరి బైబిల్లో ఉన్న వాక్యాన్ని చెప్తూనే మీరు వెళ్ళొద్దు అనేసి ఆటంకపరచడానికి ఆయన ఆ కాలంలో ప్రయత్నించాడంట. எங்களுடைய தாயாருடைய மாமா அவர் அந்த காலத்திலே வேதத்தை வாசித்ததுனால சொன்னாங்க, நீங்க கிறிஸ்தவங்களா மாறிட்டீங்கன்னா உங்களுக்கு பலவிதமான துன்பங்கள் வந்துடும். உங்களை கொண்டு போயிட்டு அவங்க சிறைசால போடுவாங்க, கொலை செய்வாங்க, ராஜாக்களுக்கு முன்பாக நிறுத்துவாங்க. ஏன் அந்த பாதைக்குள்ள போறீங்க, நம்மளுடைய விசுவாசத்துல இருந்து போங்க, நம்மளுடைய மதத்துல இருந்தீங்கன்னா உங்களுக்கு எந்த விதமான பிரச்சனை இல்லை என்று அந்த காலத்திலேயே அவங்க எச்சரிச்சு போகாதீங்கோ, இப்படிப்பட்ட ஒரு ஆபத்து இருக்கிறது என்று சொல்லியிருக்காங்க. అవును ప్రియులారా, ఈరోజు అనుకున్నట్లు మనము ఇది నెమ్మదైన మార్గము లేకపోతే సంతోషంగా ఉండడానికి ఒక మార్గం అయితే కాదు. క్రీస్తు కొరకు నిలబడుకునే వాళ్ళు రానున్న రోజుల్లో ఈ చివరి కాలంలో భయంకరమైన ఒక హింసింపబడుట లేకపోతే భయంకరంగా అందరి చేత వేధింపబడుట అనే ఒక காரியமும் ஜரகனே ఉన్నది. அன்பானவர்களே, இந்த வருகிற நாட்கள்ல இயேசு கிறிஸ்துவுக்காக வாழ்கிறவர்கள் பலவிதமான துன்பங்களை அனுபவிக்கவும் அவர்கள் மேல பலவிதமான காரியங்களை செய்யவும் கடைசி కాలத்துல క్రీస్తు విరోధి అంది క్రీస్తు செய்ய పోகிறான். ఆ రోజు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడే ఒక ఫిల్టరింగ్ అనేది జరుగుతుందండి. బాగా గమనించండి. ఇంతవరకు అంత బాగానే ఉంటుంది, అందరూ ఉన్నట్లే ఉంటుంది, అందరూ ప్రభువును ఆరాధిస్తున్నట్టే ఉంటుంది, అందరూ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నట్టే ఉంటుంది. కానీ ఒక శ్రమకాలం వచ్చినప్పుడు, విశ్వాసమును బట్టి ఒక శ్రమ వచ్చినప్పుడు ఎందరూ నిజమైన వాళ్ళనేసి అప్పుడే తెలుతారనమాట. ఎవరిలో ఆ యొక్క నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉండి వారిని బలపరుస్తూ క్రీస్తును ఎవరు ప్రేమిస్తున్నారన్నది ఆ శోధన కాలంలో శోధింపబడినప్పుడే నిజమేంటో మనకు అర్థమవుతుంది. பாருங்க, இப்ப இருக்கும்போது கிறிஸ்தவர்களாக நம்ம எல்லாரும் நல்லதா இருக்கிற மாதிரி இருக்கும். நம்ம எல்லாம் பாட்டு பாடுவோம், ஆராதனை செய்வோம், சபைக்கு வருவோம், எல்லாமே செய்வோம். ஆனால் ஒரு துன்ப காலம் வரும்போது, நம்மளுடைய விசுவாசம் சோதிக்கப்படும் போது, அப்பதான் நம்மளுடைய உண்மையான నిలமை என்ன என்று தெரியும். ఒక విషయము శోధింపబడకపోతే ఆ యొక్క వస్తువులో ఎంతవరకు ఆ నాణ్యత ఉందనేసి ఎవరు కూడా తెలుసుకోలేరండి. వాటిని శోధించినప్పుడే నిజంగా ఎంత ఎంత మంచిగా ఉందో లేకపోతే అది పనికిరానిది అనేది అప్పుడే తెలుస్తుంది. ஒரு காரியத்தை, ஒரு விஷயத்தை, ஒரு பொருளை அது எந்த அளவுக்கு உபயோகமானது என்று அதை பரிசோதித்து பார்க்கிற வரைக்கும் தெரியாது. அதை சோதித்து பார்க்கும்போது தான் அது ప్రయోజనమానదా ప్రయోజనమற்றదా என்று కూడా தெரியும். ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఒక సంవత్సరం అయ్యే లోపల లేకపోతే ఒక సెమిస్టర్ అయిపోతే పరీక్షలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు పరీక్షలు? అందరూ ఇందాక ఏం చేశారు, స్కూల్కి వచ్చారు, అందరు నోట్బుక్స్ తెచ్చుకున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అసలు ఎవరిలో ఉంది, ఇప్పుడు ఎవరు నేర్చుకున్నారు కాన్సెప్ట్ అనేది తెలుసుకోవడానికి ఒక పరీక్ష అనేది పెడతారనమాట. క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తే అప్పుడు ఎవరు నిజంగా అన్ని సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళే నిలబడగలుగుతారు. కానీ
అటు ఇటు అక్కడ ఇక్కడ ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళు అనుకున్న క్వెషన్స్ రాకపోతే ఫెయిల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకు ఆ సబ్జెక్ట్ మీద ఒక பட்டு అంటూ లేదు. ஒரு பள்ளிக்கூடத்துல கூட பாருங்க, பிள்ளைங்களுக்கு வந்து ஒரு பரீட்சை வைப்பாங்க. ஏன் பரீட்சை வைக்கிறாங்கோ? அதுவரைக்கும் அவங்க எல்லாரும் வர்றாங்கோ. அந்த பள்ளிக்கூடத்துல தான் இருக்கிறாங்க, படிக்கிறாங்க, எல்லாம் செய்றாங்க. எந்த அளவுக்கு யார் படிச்சிருக்கிறாங்க என்று கண்டுபிடிக்க, அவங்களுக்கு ஒரு டெஸ்ட், ஒரு சோதனை, ஒரு பரீட்சை கொடுக்கப்படுது. அந்த பரீட்சையில யார் தெளிவாக எழுதி பாஸ் பண்றாங்களோ, அவங்களுக்கு தான் பரிசு கிடைக்கும். அதுலயும் சில நேரங்கள்ல ரொம்பவும் கடினமான கேள்விகள குடுத்துருவாங்க. கடினமான கேள்வின்னா, ஏதாவது ஒரு மூலையிலிருந்து ஒரு கேள்விய குடுத்துருவாங்க. வழக்கமா என்ன பண்ணுவாங்கன்னா, ஏதாவது முக்கியமா மறுபடியும், மறுபடியும் வரக்கூடிய கேள்விகள தான் படிச்சுக்கிட்டு போவாங்க. அப்ப எதிர்பார்த்தது வராக்காட்டி, அந்த ஒரு பாடத்து மேல அவங்களுக்கு ஒரு గ్రిప్ ఇల్లావిటాల్ அவங்க తోచి విడువాங்க. అదే విధంగానే ప్రభు కూడా ఏం చేస్తున్నాడంటే, ఈరోజు సంఘంలో ఉన్నవారు మనమందరం కూడా క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, సేవకులని చెప్పుకుంటున్నాం, మంచిది. కానీ ఒకరోజు పరీక్షించే ఒక రోజంటూ వస్తుంది. దేవుడు తన సంఘాన్ని ఎలా పరిశుద్ధపరుస్తాడంటే, శ్రమ కాలంలోనే పరిశుద్ధపరుస్తాడు. శ్రమలు వచ్చేటప్పుడే ఒక పర్సిక్యూషన్ వస్తేనే సంఘం వచ్చి ప్యూరిటీలో వెళ్తుంది. పర్సిక్యూషన్ లీడ్స్ టు ప్యూరిటీ. మనము వేధింపబడినప్పుడు, హింసింపబడినప్పుడు మనము పరిశుద్ధతను నొందుకోవడము, మనలో ఆ గొప్పతనం, దేవుని గొప్పతనం మిగిలిపోవడం అనేది అప్పుడే జరుగుతుంది. நாம் சோதிக்கப்படும் போதுதான் நமக்குள்ள పరిశుద్ధం ఉండాలి. ఒక బంగారాన్ని మనం వచ్చి దాన్ని ఇంకా పవిత్రపరచాలంటే అగ్నిలో వేసి అది కాల్చినప్పుడే అందులో ఉన్న ఇంప్యూరిటీ అంతా వెళ్ళిపోయి అది పవిత్రమైనదిగా, நாணயமானதுగా தயாராகுது. ஒரு பொண்ணை கூட நாம் பரிசுத்தப்படுத்தணும், அதை வந்து நம்ம வந்து தூய்மையாக மாற்றணும்னா அதை நெருப்புல போட்டு எரிச்சாதான், புடம்பிட்டாதான் அதுக்குள்ள இருக்கிற கிடமையெல்லாம் போய் மற்ற కార్యங்கள்லாம் పోయి பொண்ணு సుత్తமான పొన్నాగా మారుం. అదే విధంగా ప్రభువారు కూడా ఈ చివరి కాలంలో సంఘము ఎత్తబడడానికి ముందు, ఆయన యొక్క రహస్య రాకడ రావడానికి ముందుగానే ఏం జరుగుతుందంటే మనకు శోధన కాలం అనేది కూడా కొద్దిగా వస్తుందన్నమాట. చివరి కాలంలో వచ్చే శ్రమ కాలం కాదు, దానికి ముందుగానే శోధింపబడడం, హింసింపబడడం అనేది ஜருகுతుంది. ஆண்டவராக இயேசு வருகிறதுக்கு முன்பாக, ரகசிய வருகைக்கு முன்பாகவே சபையானது மறுபடியும் உபத்திரத்துக்குள்ளாக இல்லாவிட்டால் ஒரு சோதனைக்குள்ளாக போகும். ప్రతి కాలంలో కూడా దేవుడు తన సంఘాన్ని కొన్ని శ్రమల్లో వెళ్ళడానికి అనుమతించాడు. ఎగ్జాంపుల్, కమ్యూనిస్టులు వచ్చారు. కార్ల్ మార్క్స్, లెనిన్ అనేవాళ్ళు ఇద్దరు వచ్చి రష్యా దేశంలో స్టార్ట్ చేశారు. దేవుడే లేదు అన్న ఒక సిద్ధాంతంతో. ఎవరైనా దేవుడు అన్న పేరుతో ఏ దేవుడైనా కొలిస్తే, ముఖ్యంగా క్రీస్తు యేసుక్రీస్తును కొలుస్తున్న వారినందరూ కూడా చంపాలనే ఆజ్ఞ ఆ కాలంలో వేశారండి. అలా వేయడంలో లక్షల కొలది క్రైస్తవులు చనిపోయారు హతసాక్షులుగా. கம்யூனிஸ்ட் தேசத்துல கம்யூனிஸ்ட் காலம் வந்தப்போ கார்ல் மார்க்ஸ், லெனின் என்று சொல்லப்படுகிறவங்க என்ன செஞ்சாங்கன்னா, ஒரு கொள்கையை கொண்டு வந்தாங்க. கடவுளே இல்லை. கம்யூனிஸ்ட் என்றால் ஏத்திஸ்ட். கடவுளே இல்லை, மனுஷன் தான் எல்லாமே. யாராவது ஒருத்தன் தேவன், ஆண்டவர், இயேசுன்னு சொன்னா அவனை கொலை செய்ய வேண்டும், அவனை சித்திரஹிம்சை பண்ணணும்னு சொல்லி அவங்க நிர்ணயித்து லட்சக்கணக்கான கிறிஸ்தவர்களை அவர்கள் கொன்று పోటాంగ. అప్పుడు సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏమయ్యారంటే, నిజంగా ప్రభువును వెంబడించే వారిని నిలబడుకున్నారు కానీ, ఊరికే ఆశీర్వాదాలకు వచ్చేవాళ్ళు, ఊరికే సంతోషానికి వచ్చేవారు, నెమ్మది పొందుకోవడానికి వచ్చేవాళ్ళు, ఇహలోకపు ఆశీర్వాదాలు మాత్రం మాకు చాలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే చెదరిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు రారు, ఇంకా సంఘానికి రారు, బైబిల్ చదువుకోరు, యేసయ్యను పాటించరు. ప్రభుత్వం ఎలా చెబుతుందో ఆ మాటలు వింటూ వాళ్ళకి లొంగిపోవడం అనేది కూడా జరుగుతుంది. క్రీస్తును తిరస్కరించిన జీవితాన్ని బ్యాక్ స్లైడింగ్ లో వెళ్ళిపోతారు. అలా కూడా లక్షల్లో వెళ్ళిపోయారండి. இப்போ ஒரு சோதனை காலம் வரும்போது, துன்பம் வரும்போது, சபை மேல வரும்போது, போலியாக நடிக்கிற கிறிஸ்தவர்கள், சும்மா பேருக்காக வாழுகிறவங்க, இல்லாவிட்டால் ஆண்டவர் ஏதோ ஒரு ஆசீர்வாதத்தை கொடுப்பாருன்னு வாழ்றவங்க, அப்படி இல்லாவிட்டால் ஒரு சந்தோஷத்துக்காக, ஒரு குஷிக்காக வந்து வாழ்ற క్రిస్తవర్గల్లాం కాణామ పోయిడువాంగ. అదే విధంగా ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తం వచ్చినప్పుడు డబ్బుల కొరకు సేవ చేసే సేవకులు కనబడరు. ఈరోజు ఎక్కువ ఉన్నారు. డబ్బుల కొరకు సేవ చేసేవాళ్ళు, విలువ కొరకు సేవ చేసేవాళ్ళు, పేరు ప్రతిష్ట కొరకు సేవ చేసేవాళ్ళు, అటువంటి వేరే వేరే ఆలోచన మోటివ్స్ తోటి
వేరే వేరే కారణాల వల్ల ఏదో పేరుకు చేయాలి. మా నాన్నగారు పాస్టర్ అందుకు నేను పాస్టర్‌గా ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరెవరు క్రీస్తులో నాటబడకుండా, తమ జీవితాన్ని యాగంగా చేసుకోకుండా, తమ జీవితాన్ని ఒక దేవునికి అర్పించుకోకుండా, చనిపోవడానికైనా సిద్ధమని ఒప్పుకోకుండా, క్రీస్తును సిలువ ఎత్తుకొని ప్రతిదినం వెంబడించకుండా, ఊరికే పైగా జీవించే ప్రతి సేవకుడైనా, ప్రతి విశ్వాసి అయినా, ప్రతి దేవుని భక్తుడైనా వాళ్ళందరూ కూడా కనబడకుండా వెళ్ళిపోతారు. ఎందుకొచ్చింది మనకు ఈ బాధ? క్రీస్తును వెంబడించడం ద్వారా మనకు ఉన్నవన్నీ ఎందుకు మనం పోగొట్టుకోవాలి? మన శాంతి సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? మన డబ్బుల్ని ఎందుకు పోగొట్టుకోవాలి? మన ప్రాణాన్ని సైతం ఎందుకు పోగొట్టుకోవాలి? కుటుంబాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇవన్నీ పొందుకోవడానికే నేను యేసయ్య దగ్గరికి వచ్చాను గానీ, ఇవన్నీ కోల్పోవడానికి రాలేదు అనుకున్న వాళ్ళంతా కూడా దూరం దూరం వెళ్ళిపోయి ప్రభువును వదిలేసి వెళ్ళిపోతారండి. பாருங்க ஆண்டவராகிய இயேசுவை பேருக்கு பின்பற்றினவங்க, பணத்துக்கு பின்பற்றினவங்க, அவங்க விசுவாசியா இருக்கலாம், ஊழியக்காரங்களா இருக்கலாம். அவங்க எல்லாம் என்ன செய்வாங்கன்னா, எதுக்கு வந்துச்சு வம்பு? நான் இயேசுவை பின்பற்றினதே எனக்கு ஏதாவது கொஞ்சம் காசு குடுப்பாரு. நான் இயேசுவை பின்பற்றினதே எனக்கு ஒரு வேலை குடுப்பாரு. எனக்கு ஒரு கணவன குடுப்பாரு. எனக்கு ஒரு மனைவிய குடுப்பாரு. எனக்கு பிள்ளைங்கள குடுப்பாரு. எனக்கு வீட குடுப்பார், வாசல குடுப்பார், சந்தோஷத்த குடுப்பார், நீடிய ஆயுசு நாட்கள குடுப்பார். அதற்காக தான் நான் பின்பற்றி வந்தேன். ஆனா இப்ப இயேசுவுக்காக நான் மரிக்கணும்னா எதுக்கு நான் மரிக்கணும்? அப்ப அவங்கலாம் என்ன செய்வாங்க? பின்வாங்கி போய் விடுவாங்க. మరుదలిచ్చిடுவாங்க. చివరి కాలంలో ఒక ఘోరమైన ఒక పాపం క్రైస్తవులు చేయబోతున్నారు. ఏం పాపం అంటే యేసయ్యను తిరస్కరించడం. ఆయన ఎవరో నాకు తెలియదు. యేసు నాకు తెలియదు. ఆయన శపించమంటే శపించి, తిట్టేసి, బైబిల్‌ని చింపి పాడేసి వెళ్ళిపోయే ఒక పరిస్థితి అనేది చివరి కాలంలో జరగబోతుంది. ఎందుకంటే అటువంటి శ్రమ కాలం రానే ఉన్నది. கடைசி காலத்துல ஒரு பெரிய கொடிய ஒரு சோதனை வரப்போகிறது. என்னவென்றால் கிறிஸ்துவுக்காக நாம் சோதிக்கப்பட்டு அவரை மறுதலிக்க ஜனங்கள் ஏவுவார்கள். அநேகர் தங்களுடைய விசுவாசத்தை மறுதலிச்சிருவாங்க. வேதத்தை போட்டு கிழித்திட்டு அவங்க எழும்பி పోయివిడువాங்க. இப்படிப்பட்ட కాలంகள் வரப்போகிறது. ఇంతకు ముందే ఇలా జరిగింది. మరలా ఆ చరిత్ర అనేది పెద్ద ఎత్తున జరగనే ఉన్నది. இதற்கு முன்பாகவே இப்படிப்பட்ட காலங்கள்லாம் வந்து போனது. அதற்கு பிறகு கூட இப்போ பெரிய அளவுல அந்த சரிత్రం మறுபடியும் రిపీట్ ఆగపోగుது. ఒక రష్యా దేశంలో జరిగిన ఒక సంఘటన. ఒకరోజు అందరూ ఆరాధిస్తుంటే సంఘంలో సడెన్‌గా ఆ కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఉన్నవారు వాళ్ళు పోలీసులు వచ్చి లోపలికి వచ్చేసారు. వాళ్ళకు ముందుగానే తెలుసు. అలా ఆరాధన చేయకూడదు, పాటలు పాడకూడదు, బైబిల్ ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే మరణ శిక్ష అనేది ఖచ్చితంగా విధిస్తారు. கம்யூனிஸ்ட் தேசத்துல ரஷ்யாவுல இருக்கும்போது அந்த காலகட்டத்துல அவங்க ஒரு கட்டளை குடுத்தாங்க. பைபிள் வைத்துக் கொள்ளக்கூடாது, ஜெபம் பண்ணக்கூடாது, கூடி பண்ணக்கூடாது. அப்படிலாம் பண்ணா உங்களுக்கு దండனை. என்ன దండனை? మరణ దండனை. కానీ కొందరు క్రైస్తవులు తెగించి మనం ప్రభు కొరకు జీవించాలని రహస్యంగా కూడుకొని ప్రార్థన సంఘం నడిపిస్తున్నారు. నడిపిస్తుంటే ఇద్దరు పోలీసులు ఆ వార్త తెలుసుకొని ఆ స్థలానికి వచ్చేసారు. அப்படி சொல்லியிருந்து அந்த இடத்துல நீங்கலாம் ஆராதனை செய்யக்கூடாது, இப்படிலாம் பண்ணக்கூடாதுன்னு சொல்லி ஒரு அரசாங்கம் கட்டளை போட்டதுக்கு பிறகு கூட என்ன பண்ணாங்கன்னா, சில கிறிஸ்தவர்கள் துணிவாக நாம் జెబిக்கலாம் என்று சொல்லி வந்துவிட்டாరు. మనమైతే అసలు అటువైపు కూడా తిరిగి చూసున్నాం. వాళ్ళు మనకంటే మహా గొప్ప భక్తులండి. అప్పటికి సంఘానికి వచ్చారు చూడండి. நாம இருந்திருந்தா அந்த பக்கம் திரும்பியே பார்க்க மாட்டோம். ஏன் வந்துச்சா பிரச்சனை? அந்த சபைக்கு போறது என்று சொல்லி இருந்துருவோம். మంచిగా ఉన్న సమయంలోనే రండి అయ్యా సంఘానికి రండి అంటే రాకుండా ఇంట్లో కూర్చున్న విశ్వాసులు శ్రమలు వచ్చినప్పుడు, హింసింపబడినప్పుడు అస్సలు అటువైపు కూడా చూడరండి. వాళ్ళ విశ్వాసం కోల్పోతారు. వారు యేసయ్యను తిరస్కరించడం ఖచ్చితం. இந்த காலத்துல திறக்கப்பட்டு எல்லாரும் வரக்கூடிய வாய்ப்பு இருக்கும்போதே கிறிஸ்தவர்கள் சபைக்கு வராம வீட்டுல உட்கார்ந்து கொண்டு சொந்த வேலைகளை செய்கிறவங்க நிச்சயமாக இப்படிப்பட்ட பாடுகள் வந்தால் அவங்க இயேசுவை மறுதலிச்சுருவாங்க. முதல்ல இயேசு எனக்கு தெரியாது. இயேசு என் கடவுள் கிடையாது. அவரை நான் வெறுக்கிறேன்னு சொல்லிட்டு அவன் போயிடுவான். ஏன்னா அவனுக்கு அவன் தான் ముఖ్యం. చూడండి ఒక వ్యక్తి తను ఎవరిని కొలుస్తున్నాడంటే యేసుక్రీస్తు అనే పేరుతో ముసుగు వేసుకొని తమ సొంత జీవితాన్ని, తమ సొంత స్వార్థాన్ని కొలుస్తున్నా గాని యేసయ్యను కొలవడం లేదు. இயேசுகிறிஸ்து என்கிற ஒரு முகமூடியை போட்டுக்கொண்டு அநேக நேரத்துல நம்ம யாரை வணங்குறோம் என்றால், நம்மளுடைய சுயத்தை தான் நாம் வணங்கிக் கொண்டிருக்கிறோம். நம்மளுடைய தேவைகள், நம்மளுடைய ఆశை, நம்மளுடைய పాసం ఇవగలే தான் நாம் వణంగిக் கொண்டிருக்கிறோம். ఆ రష్యా దేశంలో ఆ సంఘంలో ఇద్దరు వచ్చేసారు. గన్‌లు పెట్టుకొని వచ్చేసి, మీ వద్ద ఉన్న బైబిల్స్ అంతా తీసుకొచ్చి ముందు పడేసేయండి.
పడేసి ప్రతి ఒక్కరు మీ బైబిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి ఉమ్మి వేసి దాన్ని చించి వేసి యేసుక్రీస్తు దరిద్రుడు, యేసుక్రీస్తు దేవుడు కాడు, యేసుక్రీస్తు అబద్ధికుడు, యేసుక్రీస్తు సాతాను, అన్ని మాటలు ఏవేవి దూషణమైన మాటలు ఉన్నాయి అన్ని చెప్తే మీ ప్రాణాలు మీకు దక్కుతుంది. అలా చెప్పకపోతే ఇక్కడే మిమ్మల్ని కాల్చి చంపేస్తామనేసి ఒక பயங்கரமான ఒక சேலஞ்ச் விசிறார். இவங்க அந்த ரஷ்யாவில் இருக்கிற அந்த ஆலயத்தில் இருக்கும்போது திடீரென்று போலீஸ் 2 பேர் வந்துட்டு அவங்க அந்த கன் எடுத்து மிரட்டி காட்டுறாங்க. நீங்க வந்து இயேசுவை மறுதலிக்கணும். அப்படி மறுதலிக்காவிட்டால் உங்க வேதத்தை கொண்டு வந்து நீங்க முன்பாக போடணும். போட்டு நீங்க என்ன செய்யணும்? அந்த வேதத்து மேல மிதித்து ஏறி நடந்து போகணும். அப்படி நடந்து போனாதான் இயேசு வந்து எனக்கு தெரியாது. இயேசு உண்மை இல்ல. அவர் பொய்யர். எல்லாமே சொல்லணும். எல்லாம் கெட்ட கெட்ட வார்த்தைகள்லாம் சொல்லி இயேசுவை நீங்களும் దూషిத்து வெளியில పోనా పోగலாம் என்று சொன்னாங்க. ఒక్కొక్కలుగా వచ్చారు. బైబిల్ పుస్తకాన్ని వేశారు. రుక్కుకుంటూ వెళ్ళారు. తిరస్కరిస్తూ వెళ్ళారు. యేసు ఎవరో నాకు తెలియదనేసి ఆయన మరలా యేసుక్రీస్తును సిలువలో కొట్టేశారు. ஒவ்வொருத்தராக வந்து இயேசு என்பவர் எனக்கு யாரும் தெரியாது, அவரை நான் வெறுக்கிறேன், இந்த வேதத்தை நான் வெறுக்கிறேன் என்று சொல்லி మెదిత్తు కొండే అழிత్తు కొండే తుప్పికొండు పోనారు. చివరికి సంఘంలో ఉన్న అందరూ వెళ్ళిపోయారు. ఒక ఒక యవనస్తురాలు మాత్రము అక్కడ నిలబడుకుందంట. கடைசியில அந்த சபையில இருக்கிற எல்லோரும் அப்படி మరదలిచ్చుட்டு పోయిட்டாங்க. ஆனா ఒరే ஒரு వాలిబ పెణ్ నిక్కుது. తల్లిదండ్రులు పిలుస్తున్నారు దూరం నుంచి. వచ్చేసేయ్ వేగంగా ఉమ్మి వేసి తొక్కేసి ఆ బైబిల్ తొక్కేసి ఇటు పక్క వచ్చేసేయ్. మన ప్రాణం చాలా ముఖ్యమైనది. యేసయ్య కావాలంటే మళ్ళీ చూసుకుందాంలే. ఆయనతో మనకేం పనుంది అని చెప్పారంట. அப்போ இந்த வாலிப பெண் நின்று கொண்டு இதெல்லாம் பார்த்துக்கிட்டு இருக்கு. என்ன இப்படிலாம் நடக்குது? நம்ம எல்லாரும் போயிட்டாங்களே இப்படி சொல்லி நிக்கும்போது, அப்பா, அம்மா சொல்றாங்க, "உனக்கு அறிவு போச்சா? புத்தி இருக்குதா? வேகமா மறுதலிச்சுட்டு அந்த வேதத்தை மிதித்து விட்டு, துப்பி விட்டு வந்து விடு. இயேசுவை மறுபடியும் பார்த்துக் கொள்ளலாம். இப்போ நம்மளுடைய வாழ்க்கை ரொம்ப ముఖ్యం." ఆ అమ్మాయి అయితే చెప్పిందంట, "నేను రాలేను. మీరందరూ నా ప్రియుడిని వచ్చి గాయపరిచారు. మీరందరూ నా ప్రియుడు నాకిచ్చిన ఈ యొక్క లెటర్‌ని మీరు తొక్కివేశారు. కానీ నేనైతే చేయలేను. యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం. యేసయ్య అంటే నేను ఎక్కువ ఆయన ప్రేమిస్తున్నాను. నేను చావడానికైనా సిద్ధమనేసి" ఆమె బైబిల్‌ను పెట్టుకొని గట్టిగా హత్తుకొని ఆ బైబిల్ పుస్తకాన్ని మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. அப்போ எல்லாரும் இப்படி சொல்லிட்ட உடனே இந்த வாலிப பெண் என்ன சொல்லிச்சான், "நான் வந்து என்னுடைய நேசரை நான் மறுதலிக்க மாட்டேன். அவரை நான் உயிருக்கு உயிராக நேசிக்கிறேன்னு" சொல்லி அந்த வேதத்தை எடுத்து அதை துடைத்து మార్బిల వేయితుకొండు కట్టిపిడితు కొండాలాం. తల్లిదండ్రులు ఒకవైపు అరుస్తున్నారు, "పిచ్చి పెట్టింది నీకు, వచ్చేసేయ్. క్రీస్తు పిచ్చి పెట్టింది నీకు, వచ్చేసేయ్ బయటికి." ఈరోజు కూడా ప్రభు కొరకు మనం తీవ్రంగా జీవిస్తే క్రైస్తవులే చెప్తారండి, సేవకులే చెప్తారు, "మీకేం పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు?" అవన్నీ ఉంటాయి కానీ మనం జీవితం కూడా చూడాలి కదా. వాక్యములో ఉంటుందండి, అవన్నీ ఉంటుంది, అవన్నీ చెప్పారు. కానీ మన జీవితంలో, నిజ జీవితంలో అవి చేయలేము. అదే లాజిక్ అన్నమాట. అలా మనం చిన్న చిన్న విషయాల్లో అక్కడ రాసింది మనం చేయకపోతే పెద్ద శోధన వచ్చినప్పుడు కూడా పడిపోవడం ఖాయం. நெறைய பேர் சொல்லுவாங்க, "அது வசனத்துல எழுதியிருக்குது. அதெல்லாம் கண்டுக்காதீங்க பிரதர். அதெல்லாம் சும்மா எழுதியிருக்கிறாங்க. நம்ம லைஃப்ல நம்ம கொஞ்சம் சில காரியங்கள்லாம் பண்ணிதான் ஆவணும். அப்படி பார்த்து வசனம் வசனம் பார்த்துக்கிட்டு இருந்தா லைஃப்ல எதையுமே பண்ண முடியாதுன்னு" சொல்லுவாங்க. அப்படி ஒரு కాంప్రమైజ్‌కుள்ள పోనా పెరియ அளவுல வரும்போது నిశ్చయமாக நம்மాల செய்ய முடியும். చివరికి ఆ అమ్మాయి అక్కడే నిలబడుకొని వాళ్ళు కూడా గద్దించారంట. "నేను కాల్చేస్తానంటే, కాల్చండి చూద్దాము. నా దేవుడు నాతో ఉన్నాడు. నేను చనిపోతే కూడా ఆయన దగ్గరికెళ్తానంటే" అక్కడే ఆమె మీద బుల్లెట్లు దూసుకుంటూ వెళ్ళి శరీరం అంతా కూడా కోపంతో వాళ్ళు కాల్చేశారు. రక్తముతో ఆమె ఆ బైబిలు గ్రంథాన్ని అభిషేకించిందంట. అది ఒక క్రైస్తవురాలంటే, అది ఒక శిష్యుడంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు ఇస్తే, మన ప్రాణాన్ని కూడా ఆయన కొరకు ఇవ్వడానికి కలిగిన అవకాశం వస్తే ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే ఒక శిష్యుని యొక్క కర్తవ్యము, ఒక శిష్యురాలి యొక్క కర్తవ్యం. యేసు కృపకు మన ప్రాణం ఇవ్వడానికంటే விலுவைன ఒక జీవితం ఎక్కడ లేదండి. அந்த பெண் அந்த வேதத்தை பிடித்துக்கொண்டு அவள் சொன்னாள், "நான் எழுந்து வரமாட்டேன். இயேசுவை நான் நேசிக்கிறேன்" என்றால் அந்த அந்த குண்டு அவளுடைய இதயத்தையும் அவளுடைய தலையும் துளைத்து கொண்டு போனது. அவங்க சுட்டுட்டாங்க. அப்படியே எல்லாரும் முன்னால சுடுறாங்க. சுட்ட உடனே அந்த ரத்தம் எல்லாம் சிந்தி, அந்த ரத்தம் போய் அந்த பைபிளை சுத்தப்படுத்தி ரத்தத்தினால் அந்த வேதத்தை அபிஷேகம் செய்தாள்.
இயேசு தன்னுடைய ஜீவனை நமக்காக கொடுத்தார் என்று யாராவது விசுவாசித்தால், அப்பொழுது அவர்கள் கூட அவங்களுடைய ஜீவியத்தை தேவைப்பட்டால், அப்படிப்பட்ட சூழ்நிலைகள் ஏற்பட்டால் இயேசுவுக்காக அவங்களுடைய ஜீவியத்தையும் ఒప్పు கொடுப்பார்கள். ఎవరు యేసు నా కొరకు మరణించాడని విశ్వసిస్తున్నారో, నిజంగా విశ్వసిస్తున్న వారు కూడా యేసు కొరకై మరణించడానికి సిద్ధంగా ఉండి, అలాంటి పరిస్థితులు వస్తే వారి జీవితాన్ని కూడా ఇస్తే తప్ప యేసే మరణించాడు అనేసి ఎవరు నమ్మడం లేదు. இயேசு மரித்தார் எனக்காக என்று வாயால சொல்லுகிறதில்லை. இயேசு எனக்காக மரித்தார் என்று சொல்லுகிறவர்கள் இயேசுவுக்காக தங்களுடைய ஜீவனை கூட கொடுக்க ஆயத்தமா இருப்பாங்க. ஏதாவது ஒரு சூழ்நிலை வரும்போது அதை கொடுப்பாங்க. அப்படி கொடுக்காம நான் இயேசு எனக்காக மரிச்சார் என்று சொல்லும்போது அதை நான் நம்பவில்லை என்று கூட நாம் புரிந்து கொள்ள வேண்டும். ఒకవేళ ప్రతి ఒక్కరికి అటువంటి గొప్ప శోధన రాకపోవచ్చు. కాకపోతే అనుదిన జీవితంలో మనం వెళుతున్నప్పుడు చిన్న చిన్నవి కూడా మనకు వస్తాయండి. నీతి మార్గం ఎన్నుకోవాలా, అవినీతి మార్గాన్ని ఎన్నుకోవాలి. అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా, ఏమార్చాలా, యథార్థంగా ఉండాలా. అటువంటి పరిస్థితి వస్తుంటే కూడా మనము క్రీస్తు నిమిత్తము ஏது எண்ணுకుంటున్నాం దాన్ని బట్టే మన ஆத்மீயమైన స్థితి అనేది ఉంటుంది. ஒருவேளை இப்படிப்பட்ட ஒரு பெரிய அளவுல ஜீவனே கொடுக்கிற வேதனை நமக்கு வராம இருக்கலாம். ஆனால் ஒவ்வொரு நாளும் நம்மளுடைய வாழ்க்கையில சில நீதியின் வழி எடுக்கணுமா, அநீதியின் வழியை எடுக்கணுமா என்கிற ஒரு ஒரு முடிவை எடுக்க வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கும். பொய்யை சொல்லணுமா, உண்மையை சொல்லணுமா, ஏமாற்றணுமா, இல்லாவிட்டால் உள்ளதை உள்ளபடி சொல்லணுமா என்கிற ஒரு డైలమా நம்மளுடைய வாழ்க்கையில வரலாம். అటువంటి ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు వాక్యానుసారంగా నీతి మార్గాన్ని ఎన్నుకుంటున్నామా? లేకపోతే అందరిలాగా ఓకే అండి కాంప్రమైజ్ అయిపోతున్నాం. కాంప్రమైజ్ అయిపోతే ఏం జరుగుతుందంటే పెద్ద విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న వాటిలోనే మనం మొట్టమొదటిగా కాంప్రమైజ్ కాకుండా సింపుల్ కార్యాల్లో, చిన్న విషయాల్లో మనం యథార్థంగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద నిర్ణయాలు వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యానుసారంగా తీసుకోగలుగుతాం. చిన్న చిన్నవన్నీ వదిలేస్తే పెద్దవి వచ్చినప్పుడు సడన్‌గా ఎవ్వరు చేయలేరండి. ఆ బలం మనలో ఉండదు. சின்ன சின்ன விஷயத்துல நாம் ஒரு முடிவு எடுக்கும்போது, நியாயமான முடிவு, கர்த்தருடைய வார்த்தைக்கு தகுந்த முடிவு எடுக்காவிட்டால், பெரிய காரியங்கள் வரும்போது நிச்சயமாக ஒரு நல்ல முடிவை நம்மால எடுக்கவே முடியாது. ఒక చిన్న ఉదాహరణ. నిన్నటి దినం నేను ఒక కొరియర్ పంపించాలి. మా ఆఫీస్‌లోనే ఒక కొరియర్ ఉందన్నమాట అక్కడ. అందరూ ఏం చేస్తున్నారంటే కిందెళ్లి ఇచ్చేసేయండి పర్లేదు. డబ్బులు మిగులుతుంది కదా! ఆఫీస్ అంటే ఆఫీస్‌లో కొట్టుకెళ్ళిపోతుంది కదా! ఏముంది? అందులో ఏముందనేసి మొన్న వాళ్ళు ఇచ్చారు. నేను బయటకిస్తుంటే పదే "నువ్వు అక్కడికెళ్ళి ఇచ్చేసేయి. ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటున్నావు" అని చెప్తున్నారు. நேற்று தினத்துல ஒரு சின்ன ஒரு சம்பவம். ஒரு கொரியர் பண்ணணும். என்னுடைய சொந்த இது கொரியர். ஒரு 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 லெட்டர கொரியர் பண்ணணும். அப்போ அங்க இருக்கிறவங்கலாம் சொல்றாங்க, வேலை செய்றவங்க, "இங்கேயே தான் நம்ம ஆஃபீஸ்லயே இருக்குல்ல. ఆఫీసోடைய కాస్ట్‌లే పోయాడు. అంగే కుడుతురుంగ." నాను அப்படிதான் కుడుతుటాను. కానీ అది తప్పు కదా! మనం ఆఫీసు పని మీద అయిన కార్యాన్ని మనం ఆఫీస్‌లో కొరియర్ ఇస్తే తప్పులేదు గానీ, మన సొంత కార్యాలకు మనం డబ్బులు కట్టే చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడడం లేదు. ఎవరు అడగడం అనేది ఉండదు. మన పొజిషన్‌కు అక్కడ ఆఫీస్‌లో ఎవరు కూడా వచ్చి చిన్న చిన్న వాటిని కూడా పట్టించుకోరనమాట. ఉంటే కూడా ఒప్పుకుంటారు. కానీ అక్కడ రూల్ ఏముంది? మన సొంతమైతే మనమే చేసుకోవాలి తప్ప, ఆఫీస్‌లో ఉన్న కొన్ని విషయాలు మనం ఉపయోగించకూడదు. అది దేవునికి, చట్టానికి విరుద్ధమైనది. பாருங்க, அந்த ஒரு கொரியர் குடுக்குறது பெரிய காரியம் இல்ல. அங்க போய் குடுத்துட்டீங்கன்னா, உங்க ஆஃபீஸ்ல அவங்களே போட்டுருவாங்க. அந்த பில்ல அடிச்சுக்கிட்டு போகும். எவ்வளோ போகுது? இது ஒரு చిన్న అమౌంట్ தானே. కానీ నాలో దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈ విషయంలో కూడా నేను నిజం ఉండాలి కదా! చిన్న విషయంలోనే నిజం లేకపోతే పెద్ద విషయాల్లో ఎలాగా మనం యథార్థంగా ఉంటామని ఒక మనసు కలిగి అక్కడికే వెళ్ళాను. చెప్పాను ఇది నా పర్సనల్ అంటే వాళ్ళు రూ. 100 చార్జ్ అన్నారు. రూ. 100 పే చేసి ఇచ్చేశారు. అటు చూడండి ఆ డబ్బులు కాదు మనిషికేంటంటే ఉచితంగా వస్తుందంటే ఎందుకు పోగొట్టుకోవాలి? రూ. 10 కూడా ఎందుకు ఇవ్వాలండి? ఊరికి తీసుకెళ్తారు కదా! అన్న ఒక మనసుంటుంది. కానీ మనం దేవుని బిడ్డలం. అలా కాకుండా మనం ఏం చేయాలి? అక్కడ కూడా ఒక నిజాయితీ అది కూడా ఒక నీతి కొరకు నిలబడుకునేదన్నమాట. మన ఒక విషయాన్ని కూడా వదులుకోకుండా కొన్ని సందర్భాల్లో మనం ఒక అంగడికెళ్తాం. అన్నీ కొనుక్కున్న తర్వాత వాళ్ళు బిల్లు వేసి డబ్బులు తీసుకోకుండా మనల్ని వదిలేస్తారు. బయటకొచ్చాక మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? అరే! రూ. 1000 మిగిలించుకున్నాం అనేసి రాకుండా ఎళ్లి సారీ అండి ఇలా పే చేయలేదు అనేసి చెప్పి ఇచ్చేసి రావడము అక్కడ దేవుని భక్తి అనేది కనబడుతుంది. దేవుని కొరకు భక్తిగా జీవించువారంటే వారి జీవితంలో తీసుకున్న నిర్ణయాలు లేకపోతే చేసే కార్యాల్లో యథార్థంగా నన్ను ప్రభువు చూస్తున్నాడు. ఆయనకు నేను లెక్క చెప్పాలన్న ఒక మనస్సుతోటి మనం జీవించినప్పుడే అదే నిజమైన భక్తవుతుంది. అలా కాకుండా ఇప్పుడు
నిన్న దినముందు అట్లా జరుగుతా ఉంటే నాకు అక్కడ ఉన్న సహోదరుడే చెప్తున్నాడు. "వెళ్ళు ఫ్రీగా చేసేసేయి" అంటున్నాడు. ఆ వ్యక్తి వారానికి ఒక నెలకు 10 సార్లైనా గుడులు, గోపురాలు తిరిగే వ్యక్తి. కానీ తను దేవుడు అక్కడ తిరిగినప్పుడు ఆ భక్తి అనేది వచ్చి అలవాట్లు లేకపోతే దేవుడు చూస్తున్నాడనే భయం వాళ్ళు లేదనమాట. ఒక విగ్రహమైనా అది తప్పు కదా అనే ఒక గ్రహింపు వాళ్ళకి లేదు. కానీ నిజ దేవుడు ఏం చేస్తున్నాడు? మనలో ఒక గ్రహింపు ఇస్తున్నాడనమాట. కానీ క్రైస్తవులైన మనం కూడా ఇది ఈరోజు చెప్తున్నాం. కానీ మనం కూడా ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం. తప్పు చేశాం. అబద్ధాలాడాం. ఏమర్చాం. చిన్న చిన్న కార్యాలు కప్పిపెట్టాం. ఇవన్నీ దేవునికి నచ్చని విషయాలు. మన జీవితాన్ని మనము ఇటువంటివి కూడా కొన్ని కొన్ని మార్చుకుంటే మనలో ఒక మార్పనే కలుగుతుంది. ఒక స్టామినా, ఒక స్పిరిచ్యువల్ స్టామినా ఎప్పుడు కలుగుతుందంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, గట్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆత్మలో ఒక మనకు శక్తి అనేది கలుగుతుందండి. எதிரிச்சడానికి ఒక శక్தி అనేది கூட கలుగుతుంది. நான் சொன்னபடி அந்த கொரியர் போடுறதுக்கு நான் போனேன். அவங்க கிட்ட சொன்னேன், இது என்னுடைய சொந்த அ காரியத்துக்காக உபயோகிக்கிறேன். இது எவ்வளோ சார்ஜ்னா ரூ. 100 தான். ரூ. 100 நான் குடுத்துட்டேன். அந்த ரூ. 100 இல்லாம செஞ்சிருக்கலாம். அந்த பைசாவுல கிடையாது. ஆனா மனுஷனுக்கு எப்படின்னா, ஒரு சின்னது இலவசமா கிடைக்குது. அவனுக்கு வந்து ஃப்ரீயா கிடைக்குதுன்னு சொல்லும்போது, அதுக்கு ரூ. 1 கூட பணம் செலுத்தணும்னு நமக்கு மனசு வராது. ஆனா, நம்ம நீதியா இருக்கிறது ரொம்ப முக்கியம். அ போ நம்மளுடைய பணம் கிடையாது. நம்ம நீதியா இருக்கிறது, நியாயமா இருக்கிறது ரொம்ப முக்கியம். இந்த விஷயத்த நீ வந்து இலவசமா பண்ணிக்கோன்னு சொன்ன அந்த சகோதரன் வந்து ஒரு மாதத்துல குறைஞ்சது ஒரு 5, 10 கோயிலுக்குன்னா சுத்துவாரு. ஆனா, அந்த கோயிலுக்கு சுத்துனாலும், அவ்வளோ காசு செலவு பண்ணாலும், அந்த கடவுள் அவங்களுடைய உள்ளத்த மாத்த முடியல. இது தவறு, இது ஏமாற்றக்கூடாது. இதெல்லாம் அவங்களுக்கு தவறுன்னே தெரியல. சிரிக்கிறாங்க. இதெல்லாம் போய் தவறுன்னு நெனச்சுக்கிட்டு இருக்கிறீங்களே! என்ன இதெல்லாம் சின்ன சின்ன விஷயம். இப்படிலாம் நம்ம வந்து யூஸ் பண்ணிக்கணும் அப்படின்னு நெனைக்கிறாங்க. அது ரொம்ப தவறு. அப்ப நம்ம வந்து ஒரு கடைக்கு போகுறோம், ஒரு பொருள வாங்குறோம். அங்க அ அவன் வந்து பொருளுக்கு காசு கட்ட மறந்துடுறான். அவனும் கேட்கல. நம்மளும் வந்துட்டோம். அதுக்கு பிறகு நம்ம ஞாபகம் வந்தப்ப என்ன பண்ணணும்? அந்த கடைக்கு போய் அவங்ககிட்ட மன்னிப்பு கேட்டு அந்த காச மறுபடியும் நம்ம குடுத்துறணும். ஐயா இது மாரி நான் கட்டாம போயிட்டேன். நேத்து மறந்து போயிட்டேன். இந்த ரூ. 1000 ரூ. 2000 இந்த பில்லுக்கு இந்த காசு நான் கட்டல. பணத்த கட்டல. என்ன மன்னிச்சிருங்கன்னு சொல்லி அவங்க கிட்ட கட்டிட்டு வரணும். அதான் நம்ம கிறிஸ்துவின் அ குணாதிசயம். இல்லாவிட்டால் நம்மளுடைய வாழ்க்கையில் நாம் செய்கிற பக்தி, அது கிரியைகளால வெளிப்பட வேண்டியதா ముఖ్యமா இருக்குது. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మీరు నేను కాంప్రమైజ్ అయిపోతుంటే, రేపు కోట్ల కొలది రూపాయల్లో కూడా మనము కాంప్రమైజ్ చేసుకుంటాం. చిన్న స్థాయిలో నిజాయితీగా ఉంటేనే పెద్ద పెద్ద స్థాయి వచ్చినప్పుడు నిజాయితీగా ఉండగలం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చిన్న సాలరీ వస్తుంది. 10,000 నేను సంపాదిస్తాను. 10,000 వచ్చినప్పుడు రూ. 1000 దేవునికి దశమ భాగం నేను ఇవ్వకపోతే, రూ. 1,00,000 వచ్చినప్పుడు 10,00,000 ఎలా ఇస్తాను? అస్సలు ఇవ్వను. చిన్నగా సంపాదించుకున్నప్పుడే ఆ అలవాటు వస్తే తప్ప, పెద్దగా వచ్చినప్పుడు కొందరు చెప్తారు, నాకు ఎక్కువ దేవుడిస్తే అప్పుడు ఇస్తాను. అప్పుడు ఇవ్వలేరు. మనసు ఇంకా కఠినమైపోతుంది. అంత ఇవ్వాలా దేవునికి? 1,00,000 ఇవ్వాలా? 10,00,000 ఇవ్వాలా? రూ. 1,00,000 సంపాదించుకుని 10,00,000 ఇవ్వాలా? అన్న ఒక మనస్సు కలుగుతుందే గానీ, దేవునికి ఇవ్వాలన్న ఆ లోబడి ఆ యొక్క ఆహ్, క్యారెక్టర్ అనేది మనలో రాదు. అందుకే చిన్న చిన్న విషయాల్లో ముఖ్యంగా చూసుకుంటూ, చిన్న ఆలోచన, చిన్న కంటి చూపు, మనం మాట్లాడుతున్న చిన్న మాటలు ఇతరులను హర్ట్ చేసేనా, లేకపోతే వారిని క్రిటిసైజ్ చేసి మాట్లాడే మాటలు, ఇక్కడ మనం జాగ్రత్త వహించాలి. అలా చేస్తూ சின்ன சின்ன వదిలేస్తేనే పెద్ద పాపం మనలో தயாராகுతుంది. பாருங்க நம்ம வந்து ஒரு சின்ன ஒரு காரியம், இன்னொரு உதாரணம் சொல்றேன். இப்போ ஒரு தசம்பாகம் கொடுக்கிறது வைத்துக் கொள்ளலாம். 10,000 ரூபாய் தான் வருது எனக்கு சம்பளம். நான் வந்து ரூ. 1000 தசம்பாகத்த குடுக்கணும். நான் சொல்றேன், ஆண்டவரே எனக்கு ரொம்பவும் கம்மியா வருது. எனக்கும் என் குடும்பத்துக்கே பத்த மாட்டேங்குது. எனக்கு நீங்க நெறைய குடுத்தா ரூ. 1,00,000 குடுத்தா குடுக்குறேன். இப்ப ரூ. 1,00,000 காசு வந்துருச்சு. எப்படி குடுப்பான்? குடுக்க மாட்டான். ஏன்னா அவனுக்கு பழக்கம் இல்ல. 10,000 குடுக்கணுமா? 1000 குடுக்கவே மனசு வரல. 10,000 குடுத்துருவானா? குடுக்க முடியாது. அப்படி உள்ளம் கடினப்பட்டுரும். கொஞ்சத்தில் உண்மையாக இருந்தால் தான் அநேகத்தில உண்மையாக இருக்க முடியும். கொஞ்சத்திலே பொய் உள்ளவர்களாக, கொஞ்சத்திலே நம்ம வந்து காம்ப்ரமைஸ் பண்ணிக்கிட்டு நீதி இல்லாம வாழ்ந்தால், அநேக விஷயங்கள் வரும்போது எல்லாவற்றிலும் అநీతిயை தேர்ந்தெடுக்கிறவங்களா మారిடும். చిన్న విషయాల్లో మనం నిజాయితీగా, నీతిగా నడుచుకోకపోతే పెద్ద పెద్ద నిర్ణయాలు వచ్చినప్పుడు చేసుకోలేమండి. ఎటువంటి హింస లేని ఈ కాలంలోనే క్రీస్తు కొరకు నీతిగా బ్రతకకపోతే, హింస వచ్చి ప్రభుత్వమంతా వె క్రైస్తవుల్ని హింసిస్తుంటే, ఆ కాలంలో మీరు నేను ఎలా నిలబడుకుంటామనేసి ఎక్కడ మనకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది? ఎలా వస్తుందండి? ஆலோசிச்சு చూడండి. இன்றைக்கு எந்த ஒரு துன்பமும் இல்லாத காலத்திலேயே நம்ம இயேசுவுக்காக நீதியாக வாழ முடியாவிட்டால், நாளைக்கு ஒரு பெரிய அரசாங்கமே கிறிஸ்தவர்களுக்கு விரோதமாக நின்று கொள்ளும்போது எப்படி வாழ்ந்து கொள்வோம்?
ఈరోజు సంఘాలు తెరవబడినప్పుడు ఇప్పుడే వెళ్లి మనం కూర్చొని ప్రతి కూటమిలో పాలు పంచుకోకపోతే సంఘమే నడిపించకూడదని ఒక రూల్ వచ్చాక సంఘానికి ఎవరు వెళ్తారు? இன்றைக்கு நீங்க சபைகளுக்கே போகக்கூடாது, போகலாம் என்ற சபைக்கு போய் ஆண்டவர் ஆராதிக்கலாம் என்கிற வாய்ப்பு இருக்கும்போதே நாம சபைக்கு போகாவிட்டால், நாளைக்கு நீ సభைకే పోకూడదు ఎన్கிற కట్టளை வந்தால் எப்படி పోవాము? చివరికి మనం ఎవరు లోబడాలి? We must obey God, not man. கடைசியில நாம் யாருக்கு கீழ்ப்படினோம்? நாம் தேவனுக்கு கீழ்ப்படினோம், మనుషர்களுக்கு கிடையாது. ప్రభుత్వానికి మనం లోబడాలి. కానీ ప్రభుత్వము దేవుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం కంటే గొప్ప అధికారం దేవుడు కనుక దేవుడినే మనం పాటించాలి. కానీ ప్రభుత్వం చెప్పిన వాటికి విరుద్ధంగా చేయడం తప్పు కాదు. நாம் அரசாங்கத்துக்கு கீழ்ப்படியணும். ஆனா அரசாங்கம் தேவனுக்கு விரோதமாக, வேதத்துக்கு விரோதமாக சட்டம் பேசினா அந்த சட்டத்தை எதிர்த்து அவைகளை நாம் உடைக்க வேண்டும். அதுதான் ரொம்ப நல்ல காரியம். దేవునికి நாம் కీழ்పడియ வேண்டும். రిచర్డ్ బంబరెండ్ అనే దేవుని సేవకుడు క్యూబా దేశంలో ఆయన కమ్యూనిస్టు కాలంలో ఆయన కూడా చెరసాల్లో పెట్టారు. 14 ஏళ్ళు బంధించారు. ரிச்சர்ட் பம்பரன் என்கிற தேவனுடைய ஊழியரை கியூபா என்கிற தேசத்துல 14 வருஷம் அவரை அந்த அந்த ஒரு அவரை கட்டி அவரை அந்த பிரிசனுக்குள்ளாக அந்த அந்த ஒரு జైలుకుள்ள పోட்டுட்டாங்க. ఆ 14 ఏళ్ళు ఆయన అబద్ధాలు ఎక్కువ చెప్పాడు. அந்த 14 வருஷத்துல அவர் பொய் அதிகமா சொன்னார். ఆయన పుస్తకంలో రాస్తున్నాడు, అబద్ధాలు చెప్పొద్దని దేవుడు చెప్పాడు, కానీ నేను అబద్ధాలు చెప్తున్నాను. అదే దేవుని యొక్క నియమం. பொய் சொல்லாதே என்று ఆండவர் சொன்னார், நான் பொய் சொல்லுகிறேன். అதான் దేవునుடைய కట్టளை. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈయన కొట్టి, ఇంకా క్రైస్తవులు ఎక్కడున్నారు చెప్పు, వారిని మాకు చూపించు, వాళ్ళు కూడా పట్టుకోవాలంటే నాకు తెలియదన్నాడు. తెలుసు కానీ తెలియదన్నాడు. వాళ్ళ అడ్రస్లు తెలియదన్నాడు. దేవుని కొరకు అబద్ధాలు చెప్పడం మంచిది. అంటే క్రీస్తు నిమిత్తము ఒక మంచి చేయడానికి, ఒక వ్యక్తి ప్రాణమును కాపాడడానికి, సహోదరుని చూపించకుండా నీ సహోదరుడు ఎక్కడున్నాడు అనేసి శ్రమకాలం వచ్చినప్పుడు, హింసించినప్పుడు అడుగుతారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, ఈ పాస్టర్ ఎక్కడున్నారు అంటే చెప్పకూడదు. నిజం చెప్తున్నానని చెప్పకూడదు అనమాట. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాల్సినవి కూడా ఉన్నాయి. ఒకరిని హత్య చేయడానికి వస్తున్నారు, ఆ వ్యక్తి దాక్కున్నాడు అనుకోండి, అది చూసినాక ఇక్కడే ఉన్నాడు, నేను నిజమే చెప్తానంటే చెప్పలేము. అందుకే దేవుని ఆత్మ మనకు కావాలి. பைபிள்ல கூட அபத்தாలు చెప్పిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. మీకు తెలుసా? பாருங்க, சில சூழ்நிலைகள் வரும்போது ரிச்சர்ட் பம்பரண்டை பிடிச்சு அவங்க அடிச்சு கேட்பாங்களாம், உன்னுடைய சகோதரிகள் மற்ற கிறிஸ்தவங்க எங்க இருக்கிறாங்க காட்டி கொடு. தெரியாது, எவ்வளவு அடிச்சாலும் தெரியாது. ஆனா அவருக்கு தெரியும், பொய் சொல்லுவார், தெரியாது என்று சொல்லுவார். அப்படி சொல்றதுனால தேவனுடைய கட்டளையை நிறைவேற்றுகிறார். బైబిల్‌లో కూడా பொய் சொன்னவங்களை கர்த்தர் ఆశీర్వదించిருக்கிறார். தெரியுமா உங்களுக்கு? ఫరో రాజు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరైనా మగ శిష్యులను కంటే అక్కడే చంపేయాలనేసి అప్పట్లో ఉన్న ఆ ఇద్దరికి ఆ స్త్రీలకు, ఆ మిడ్‌వైఫ్స్‌కు ఒక ఆజ్ఞనిచ్చాడు. కానీ వాళ్ళేం చేశారంటే కుమారులు పుట్టినా వారిని వదిలేసారు చంపకుండా. అడుగితే వాళ్ళేం చెప్పారు, మన స్త్రీలులా కాదు కానీ ఇజ్రాయెల్‌లో ఉన్నవారు చాలా బలిష్ఠులు. మేము వెళ్ళడానికి ముందుగానే వాళ్ళు కాన్పు అయిపోయింది అని చెప్పడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించి వాళ్ళకు ఇల్లులు కట్టించారంట ప్రభువు. చూడండి, వాళ్ళు చెప్పింది అబద్ధం కానీ దేవునికి నిజంగా ఉన్నారు. మనిషికి అబద్ధం ఆడారు కానీ హైయర్ అథారిటీ, దేవుడే హైయర్ అథారిటీ, ఆయనకు నిజం చెప్పారు. இந்த எகிப்து தேசத்துல 2 பேர் இருந்தாங்க, மிட்வைஃப்ஸ். அவங்க என்ன செஞ்சாங்க, இஸ்ரவேலுடைய ஜனங்களுடைய ஸ்திரீகளுக்கு பிள்ளைகள் பிறக்கும்போது ஆண் பிள்ளை கொல்ல வேண்டும் என்பதுதான் அரசாங்கத்துடைய கட்டளை. ஆனா இவங்க என்ன செஞ்சாங்க, ஆண் பிள்ளைகளை காப்பாற்றினாங்க. அவளை கூப்பிட்டு விசாரிச்சாங்க, எப்படி இத்தனை ஆண் பிள்ளைங்க இருக்கிறாங்கன்னா, ஐயா உங்களுக்கு தெரியாது, இஸ்ரவேல் ஸ்திரீகள் நம்மளோட பலசாலிகள். அவங்க வந்து நாங்க போகிறதுக்கு முன்னாடியே அவங்க குழந்தையை பெற்றுறாங்க. பொய் அது. ஆனா கர்த்தருக்கு பயந்து கர்த்தருடைய அதிகாரத்துக்கு இவங்க சொன்னனால அதையும் தேவன் ஆசீர்வதித்து அவங்களுக்கு வீடுகளை కట్టి కొడతారు. అవును ప్రియులారా, దేవుని తప్పితే వేరెవ్వరు అధికారం లేదు. ఆయన మాటలకు నిజంగా ఉండడానికి అబద్ధాలు చెప్పినా తప్పులేదు. కొందరు రహస్య క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏం చేయాలి, వాళ్ళ అబద్ధాలే ఆడాలి. సంఘానికి వెళ్తున్నా అంటే కూడా పనికి వెళ్తున్నా అని చెప్పాలి. There is no other way. You must do something. You must suffer for Christ. క్రీస్తు నిమిత్తము చేయాల్సిన కొన్ని కార్యాలు ఉంటాయి. అవి చేయడానికి మనుషుల దగ్గర అప్పుడు మనం వచ్చి ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనేసి మనం విమర్శించకూడదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దేవుని కొరకు కొన్ని సాహసం చేస్తున్నప్పుడు కొన్ని మార్చి చెప్పాల్సిన పరిస్థితులు కలుగుతుంది. ரகசிய கிறிஸ்தவங்களா இருக்கிறவங்க உண்மையை சொல்லிக்கிட்டு இருக்க முடியாது. அவங்க சில நேரங்களில் பொய் சொல்ல வேண்டியதா இருக்கும்.
యేసువుకాக சொல்ல வேண்டியதாக கூட இருக்கும். అందువల్ల ఈ విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇది ఎక్స్‌ట్రీమ్ కేసెస్ అన్నమాట. చాలా రేర్ కేసెస్. అది ప్రభు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. సమాజంలో మిమ్మల్ని వారు తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు మీరేం మాట్లాడాలని ముందుగా ఆలోచించొద్దు. పరిశుద్ధాత్మనే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మనే మాటలిస్తాడు. ఆయన చెప్పడం అనేది ఉంటుంది. అలా చెప్పినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. இத நீங்க தவறா புரிஞ்சுக்காதீங்க. இதெல்லாம் எக்ஸ்ட்ரீம். நான் ரேர் கேஸஸ் சொல்கிறேன். ரிச்சர்ட் பம்பரன் மாரி. அது மாரி கேஸஸ்ல நம்ம வந்து நின்று கொள்ளும்போது ఆవియానవరే நமக்குள்ள இருந்து பேசுவார். ఈరోజు కూడా మనం చదువుకున్న వాక్యం నిజమండి. 1 తిమోతి 3 అధ్యాయం 12 వచనం. క్రీస్తులో దేవుని భక్తి కలిగిన వారందరూ కూడా ఏదో ఒక రూపంన హింసింపబడుతుంటారు. ఈ రోజు మనల్ని కూడా చూసి వెక్కిరించే వాళ్ళు వెక్కిరిస్తుంటారు. నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు. పిచ్చోడు పిచ్చిదాని అని చెప్పే వాళ్ళు చెప్పుకుంటారు. మీ బంధుత్వంలో స్నేహితులు అందరూ కూడా వీళ్ళు వేరోళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి తెలివి తక్కువ, డబ్బులు చర్చి పెట్టుకోవడం లేదు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేసి విమర్శించే వాళ్ళు నానా విధములైన మాటలు మాట్లాడుతుంటారు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం మన గురించి అలా మాట్లాడుకున్న దాన్ని బట్టి మనం దేవునిలో ஆனந்தப்படாலே தப்ப கృంగిపోకూడదు. இன்றைக்கும் கூட ஆண்டவராக இயேசுவுக்காக நீங்களும் நானும் வாழும்போது பலரும் சொல்லுவாங்க. இவங்க பைத்தியக்காரங்க, இவங்க பணம் சேர்க்க வைக்க தெரியல, இப்படி இருக்கிறாங்க, அப்படி இருக்கிறாங்க, வாழ்க்கையை என்ஜாய் பண்ண தெரியல. இதெல்லாம் சொல்லுவாங்க. அதெல்லாம் கேட்டுக்கிட்டு நம்ம வந்து கவலைப்படக்கூடாது. அதுக்கு பதிலாக సంతోషపట్టి కర్తருக்கு స్తోత్రం என்று சொல்லணும். దేవుడు మీకు, నాకు, మనందరికి కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా యేసుక్రీస్తును వదిలిపెట్టకుండా ఆయన వాక్యమును, పరిశుద్ధాత్మను, దేవుని సహవాసములో నిలుచుకోవడానికి దేవుడు మహా గొప్ప దేవుడు మన మీద కనికరం ఉంచి, పేతురు మీద కనికరం ఉంచిన దేవుడు మన మీద కూడా కనికరం ఉంచి, అటువంటి దినాల్లో మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా దేవుడు మనల్ని కాపాడాలని కోరుకుందాం. நம்மளுடைய வாழ்க்கையில கூட நாம் ஒரு ஜெபத்தை செய்யணும். ஆண்டவரே, இப்படிப்பட்ட இக்கட்டான சூழ்நிலைகள் வரும்போது, வேதனையின் காலங்கள் வரும்போது, எங்களுடைய விசுவாசத்தை நாங்க விட்டு விடாதபடி, என்ன நடந்தாலும், ஏது நடந்தாலும், விசுவாசத்துல உறுதியாக இயேசுவை பிடித்துக்கொண்டு அவரை మరుదలిக்காம నిற்கக்கூடிய வாழ்க்கையில நம்மை நடத்தும்படியாக நாம் కేట్టుకొల్లాం. దేవుడు అటువంటి గొప్ప ధైర్యాన్ని, గొప్ప బలాన్ని, అభిషేకాన్ని మీకు, నాకు, మనందరికి ఇచ్చును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. இப்படிப்பட்ட ஒரு நீதி, தைரியம், விசுவாசத்தை உங்களுக்கும் எனக்கும் தேவன் வருகிற நாட்கள்ல நமக்கு கொடுத்து கடைசி வரைக்கும் நம்மளுடைய உயிர் போகிற வரைக்கும் இயேசுவை நம் மகிமைப்படுத்துவர்களாக வைக்குவாராக. ஆமேன். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பார்.